సో, ఈరోజు వీడియోలో మనం చైనీస్ కరెన్సీ గురించి చూస్తున్నాము. సో, ఇదొచ్చేసి మనకి ఇండోనేషియా నోటు 5000 ఉంది. సో, ఇదొచ్చి ఇలా ఉంది ఇండోనేషియా. ఇది మనకి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అరౌండ్ 5000 అంటే మనకి రూ. 25 అలా పడతది. ఇండోనేషియా కరెన్సీలో అయితే చాలా చీప్ ఇది. తర్వాత చూసుకుంటే ఇండోనేషియాలో 2000 ఉంది. ఇది గూడా అంతే అరౌండ్ 15-20 రూపీస్ మధ్యలో ఉంటది. తర్వాతొచ్చేసి మనకి హాంకాంగ్ కరెన్సీ. సో, ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది ఇక్కడ చూసారంటే ఫింగర్ కనిపిస్తుంది చూసారా? ఇదొచ్చి హాంకాంగ్ కరెన్సీ. ఇది మనకి అరౌండ్ 10 రూపీస్ ఉంది. 10, 10.5 అరౌండ్. 10 అంటే ఇంటూ 10 అంటే మనకి ఇది 100. ఇది హాంకాంగ్ కరెన్సీ. తర్వాతొచ్చేసి ఇది గూడా ఒక రకమైన హాంకాంగ్ కరెన్సీలో ఇది కూడా 10. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇది బ్యాక్ సైడ్. ఇది గూడా అంతే అరౌండ్ 100 రూపీస్ ఉంటది. సో, తర్వాతొచ్చేసి చూసుకుంటే ఇది ఆల్రెడీ చూపిచ్చిందే హాంకాంగ్‌ది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే చైనా కరెన్సీ. సో, ఇది గూడా చూసుకోండి. ఇది గూడా అరౌండ్ 11 రూపీస్ ఉంది మనకి. 20x11 క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు. చాలా బావుంది చైనా కరెన్సీ. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా ఉంది. బ్యాంక్ ఆఫ్ చైనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి 100 రూపీస్. ఇది ఇంటూ 11 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అరౌండ్ 1100. సో, ఇది బ్యాక్. బేసిక్‌గా చైనాలో అందరూ మన ఇండియాలో రెడీ అవ్వాలంటే మనం జ్యువెలరీ యేసుకుంటాం. బట్ చైనాలో వాళ్ళు ఇలా ట్రెడిషనల్‌గా ఇలా రెడీ అవుతారు. సో, ఈ ఈ ఇమేజ్ అయితే మనకి ఇచ్చారు బ్యాక్ సైడ్. చాలా బాగుంది చూడడానికి. సో, నెక్స్ట్ చూసుకుంటే ఇది 1 అంటే 11 రూపీస్ ఇది. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంది బ్యాక్ సైడ్. యువాన్ అంటారు ఇక్కడ 1 యువాన్. ఇది కూడా అలానే సేమ్ 1 యువాన్. సో, ఇది చూసుకుంటే మనకి 5 యువాన్. 5 × 11 55. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. తర్వాత ఇది వచ్చి 20 యువాన్. 20 × 11 క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. బ్యాక్ సైడ్ సో, తర్వాత ఇప్పుడు కాయిన్స్ చూద్దాం. మోస్ట్లీ ఇవన్నీ నా దగ్గర ఉన్న హాంకాంగ్ కాయిన్స్. ఇవి డాలర్స్లో ఉంటాయి. $1 హాంకాంగ్ ప్రొఫైల్. సో, నెక్స్ట్ వచ్చేసి 10 సెంట్స్ ఇది. హాంకాంగ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది హాంకాంగ్. $1. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా హాంకాంగ్. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇది వచ్చి మనకి $2. సో, ఇది వచ్చి మనకి $10. $10 బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది హాంకాంగ్. ఇది మనకి 50 సెంట్స్. బ్యాక్ సైడ్
ఇలా ఉంది. ఇది కూడా మనకి క్వీన్ ఎలిజబెత్. సో ఇది వచ్చి మనకి $1, 1990. ఇది కూడా హాంకాంగ్ $1. ఇది వచ్చి 5. ఇది చైనీస్ కరెన్సీ 5 yuan. ఇది కూడా హాంకాంగ్ $1 ఆల్రెడీ చూపించాను. ఇది కూడా హాంకాంగ్ $1. నెక్స్ట్ వచ్చేసి ఇది 50 cents హాంకాంగ్. ఇది కూడా 50 cents. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హాంకాంగ్ $5, 1998. సో ఇది నా ఓవరాల్గా చైనీస్, ఇండోనేషియా, హాంకాంగ్ కరెన్సీ నోట్స్, ఇవి కాయిన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇందులో మీకు ఏ నోట్ అయితే నాకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న నోట్, హాంకాంగ్ నోట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఇందులో ఏ నోట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి.